5వ అధ్యాయం 5వ శ్లోకం అండి. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఏతం సాంఖ్యై ప్రాప్యతే స్థానం తదోగైరపి గమ్యతే తద్యోగై తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఏత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఓకే అమ్మ ఫ్రెండ్స్, మనం దీని అర్థం చెప్పుకుందామండి. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం అండి. మనకి 2వ అధ్యాయం జ్ఞానయోగం చెప్పారు. అంటే జ్ఞానయోగం అంటే ఆత్మ గురించి ఏం చెప్పినా, తత్వం గురించి ఏది చెప్పినా అది జ్ఞానయోగంలోకే వస్తుంది. సాంఖ్యులు అంటే జ్ఞానులు, గుర్తుపెట్టుకోండి. కర్మయోగము అంటే మామూలుగా మనలాంటి వాళ్ళకి చెప్పేది కర్మయోగము. అంటే సాంఖ్యయోగము, కర్మ సన్యాసం ఆత్మనిష్ఠులే పాటిస్తారండి. కాబట్టి సాంఖ్యై జ్ఞాననిష్ఠుల చేత, జ్ఞానమే నిష్ఠముగా గలవారు, ఆత్మలో ఉన్నవారు, ఆత్మవాన్, వీళ్ళంతా ఆత్మవాన్. యత్ స్థానము, ఏ స్థానము మోక్షము అంటే ప్రాప్యతే పొందబడుచున్నదో, తత్తది యోగై అపి కర్మయోగుల చేతను గమ్యతే పొందబడుచున్నది, సాంఖ్యంచ జ్ఞానయోగమును, యోగంచ కర్మయోగమును, ఏకం ఒక్కటిగా ఒకే ఫలము కలదిగా ఎవడు పశ్యతి చూచుచున్నాడు, సయేవ అతడే పశ్యతి నిజముగా చూచినవాడు అగును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం. యత్సాంఖ్యై అంటే సాంఖ్యయోగము, ప్రాప్యతే స్థానం అంటే మోక్షమును లభించును, తద్యోగైరపి గమ్యతే ఏకం సాఖ్యం యోగంచ అంటే సాంఖ్యయోగమే కాకుండా కర్మయోగము కూడా అదే తద్యోగైరపి గమ్యతే. ఈ 2 యోగాలు ఏది ఆచరించినా సరే మోక్షాన్ని లభిస్తాయి అని పశ్యతి సపశ్యతి. ఎవరైతే నిజముగా చూచినవాడు, మోక్షాన్ని లభిస్తాయి అని తెలుసుకున్నవాడు, అలాంటి వాడు నిజముగానే వాడు ఏం చేస్తాడు? అన్నీ తెలిసినవాడు అవుతాడు. జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుతున్నదో అంటే మొదటిదానికి యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం. ఈ జ్ఞానయోగులతోటి ఏ స్థానాన్ని పొందబడుతుందో తద్యోగైరపి గమ్యతే. అది అది ఏకం సాంఖ్యంచ యోగంచ అంటే సాంఖ్యయోగం ఏ విధంగా పొందబడుతుందో, మంచి స్థానాన్ని, మోక్ష స్థానాన్ని, ఈ కర్మయోగం కూడా ఆ విధంగానే పొందబడుతుందటండి. తద్యోగైరపి గమ్యతే మొదట్లైన అయిపోయాక యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం. సాంఖ్యయోగములో ఏ స్థానాన్ని పొందితే మోక్షము లభిస్తుందో, ఏకం సాంఖ్యం చ యోగం చ అదేవిధంగా సాంఖ్యంలో ఎలాంటి యోగం లభిస్తుందో కర్మయోగంలో కూడా తద్యోగైరపి గమ్యతే అదే లభిస్తుంది. పశ్యతి సపశ్యతి అంటే ఒకే ఫలము కలగజేయవలసిందిగా చూచువాడే నిజముగా చూచువాడగును, నిజముగా తెలిసినవాడగును, నిజముగా జ్ఞానియగును. అంటే 2 అధ్యాయాల్లో సాంఖ్యయోగము, జ్ఞానయోగము రెండిట్లో కూడా ఒకటే లభిస్తుంది, మోక్షమే లభిస్తుంది. కాబట్టి ఇందులో ఏది ఎక్కువ లేదు, తక్కువ లేదు. అర్జునుడు అడిగాడు, నువ్వు కర్మ సన్యాసం గొప్పదని చెప్తున్నావు కదా, మరి కర్మయోగం నన్నెందుకు అనుష్ఠించమంటున్నావు అని అడిగాడు. అడిగితే చెప్పాడు, కర్మయోగం కూడా చాలా అవసరము. ముందు ముముక్షువులకి మొదట్లో కర్మయోగమే చెయ్యాలి. వాళ్ళు ఎన్నో జన్మలు పొందాక అప్పుడు కర్మ సన్యాస యోగాన్ని మన గురువుగారు 1980లో సడన్గా సదానంద యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక్కసారి ఆత్మయోగము కలిగింది, కర్మ సన్యాస యోగం అనేది దొరికింది. కాబట్టి ఆయన ఇంకక్కడి నుంచి ఆ స్టెప్ బై స్టెప్ ఆయన వెళ్ళిపోయారు. మనం ఏం చేస్తున్నాం? మనం మొదటి నుంచి ఆచరిస్తున్నాం కాబట్టి కర్మయోగాన్ని ఖచ్చితంగా చేయాలి. కర్మయోగం అంటే నిష్కామ కర్మ చెయ్యడము. కర్మణ్యేవాధికారస్తే, ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి. కర్మయోగం అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే అంటే కర్మలు చేయుట ఎందే నీకు అధికారం ఉన్నది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఆ ఫలితంలో నీకు అధికారం లేదు.
ఆ ఫలితం ఆశించడంలో నీకు అధికారం లేదు. ఆ ఫలితాన్ని నువ్వు పొందడంలో నీకు అధికారం లేదు. నువ్వేం చేయాలి? కర్మలు చెయ్యడం వరకే నీ బాధ్యత. మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఒకవేళ ఫలాన్ని నువ్వు ఆశిస్తే, ఒకవేళ ఫలితాన్ని నువ్వు ఆశిస్తే, తర్వాత మాతే సంగోస్త్వ కర్మణి, నువ్వు కర్మలు చేయడానికి ఇష్టపడవు. ఎందుకంటే అందులో అపజయాలు వచ్చినాయి అనుకో, చిచ్చి ఇక నేను కర్మలు చేయను, ఇలాంటి పనులు చేయను అని నువ్వేం చేస్తావు? నోరు మూసుకు కూర్చుంటావు. కాబట్టి కర్మలు అధికంగా నిష్కామ కర్మలు అధికంగా చేస్తేనే నీ మనసు చిత్తశుద్ధి పొందుద్ది. కాబట్టి కర్మయోగము ఎక్కువగా అనుష్ఠించమని కృష్ణ పరమాత్మ చెప్తున్నాయండి. కాబట్టి నిష్కామ కర్మయోగము చేయమని కృష్ణ పరమాత్మ ఉద్దేశం. అంతేగాని ఇక్కడ అందుకే ఖచ్చితంగా చెప్పాడు, కర్మణ్యే వాధికారస్తే, కర్మలు చేయుట ఎందే నీకు అధికారం ఉంది. మా కర్మ కర్మ మా కర్మ ఫలహేతుర్భూ, ఫలితాన్ని నువ్వు ఆశించడంలో నీకు అధికారం లేదు, ఆసక్తి లేదు, నీకేమీ లేదు. కర్మలు చేయడమే. నువ్వు పరీక్షలు రాయడం అంటే రాయడం వరకే. ఆ ఫలితం కోసం నువ్వు ఎదురు చూసి దానికోసం మనసులో హైరాణ పడిపోకు అని కృష్ణ పరమాత్మ మనకి చాలా చక్కగా చెప్తున్నాయండి. కృష్ణ పరమాత్మ తను ఆచరించి మనకి అనుభవించేటట్టు చేస్తున్నాడు. ఆయన ఆచరించాడు. ఈ ద్వాపర యుగంలో ఎన్నో రకాలుగా కృష్ణ పరమాత్మ మనకి ఇది ఎన్నో రకాలుగా ఆచరించి అనుభవించి చెప్తున్నాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడండి? మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనకు విలువైన క్షణాలు నాశనం చేసుకోవద్దని చెప్తున్నాడు. మనకి కొన్నిసార్లు మనకి అన్యాయం జరుగుద్ది. ఎందుకంటే మనం చేసిన కర్మల ఫలితాన్ని ఇవ్వండి. ఇవ్వకపోయినా వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఒకవేళ నేను ఎవరైనా అన్యాయం చేసినా వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఆ ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించుకో. అది నీకు జయం కలగలేదు, నా పిల్లలు సరిగ్గా లేరు, నా పిల్లలు బాధపడుతున్నారు, లేకపోతే నా పిల్లలు చనిపోయారు అని నువ్వేం బాధపడకు. పదునైన ముళ్ళట గీసిన ఘాటు నొప్పి వస్తుందట. కానీ ఆ ముళ్ళుని చేతితోటే మనం తిరిగితే ఏం జరుగుతుంది? గాయం మళ్ళీ మనకే తగులుతుందట. ఆ ముళ్ళు యొక్క గాయం మన చేతితో పట్టుకుంటే మనకే తగులుతుంది. అంటే ఈ బాధని మనకి అపజయం వచ్చిందని ఆ బాధ ఏం జరుగుద్దట, మనకి ముళ్ళులాగా లోపల గుచ్చుకుంటుందట. గుచ్చుకుని మనము ఆ అపజయం అనే బాధతోటే మనం తిరిగామనుకో, అది ముళ్ళులా తిరుగుద్దట. కాబట్టి భగవంతుడు అందరి లెక్కలు చూస్తాడు. మన ఆత్మ అందరి లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళకి చూస్తుంది. మన పని ఏంటంటే మన మనస్సును శుభ్రంగా ఉంచుకోవడమే, పరిశుద్ధంగా ఉంచుకోవడమే. అంటే మనని అపకారం చేసిన వాళ్ళని కూడా క్షమించి వదిలేయడం నేర్చుకోవాలి. అంటే వాళ్ళని వదిలేయడం అని కాదు, వాళ్ళ గుణాలని క్షమించాలి. మన మనసులో బరువుని దించుకోవాలి. మన మనసులో బరువుని దించుకొని అదే మోతగా మోసేమనుకోండి, మోస్తుంటే మనకి ఏం జరుగుద్ది? మనకే అనారోగ్యాలు వస్తాయి. మనకి ఈ కారణ శరీరంలో అనేక రకాల అనారోగ్యాలు ఈ మోత వల్ల ఉద్వేగాలు వచ్చేసి మనకి నాడీ మండలంలో మనకి షాక్స్, రకరకాల ఎలక్ట్రిక్ షాక్స్, ఎలక్ట్రిక్ షాక్స్ అన్నీ తగులుతాయి. తగలడం వల్ల ఏం జరిగింది? అది ప్రాణమయ శరీరంలోకి వచ్చి ఆ షాక్స్ మన అన్నమయ శరీరంలో కూడా అనేక వ్యాధుల కింద, రోగాల కింద, మరి క్యాన్సర్ల కింద రకరకాలుగా వస్తాయండి. మనకి రోగాలు వచ్చినాయి అంటే మనమే కారణం అండి, ఇంకెవ్వరో కాదు. కాబట్టి మనం వాళ్ళని క్షమించి వదిలేయాలి. మనసులో బరువును ఏం చేయాలి? వదిలేసుకోవాలి. కాబట్టి దీనికి ఒక చిన్న కథ కూడా చెప్పారు గురువు గారు. ఏంటిది? ఓ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను కోపంతో చాలా మోసపోతున్నాను, ఎవరైనా సరే నన్ను మోసం చేస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏ పని చేసినా నేను ఆ పనిలో నాకు జయం లభించట్లేదు, మోసమే వస్తుంది అన్నానంట. అంటే అప్పుడు గురువు గారు అన్నంట, శాంతి నీలోనే ఉంది, నువ్వు ఎక్కడికి వెతకాల్సిన అవసరం లేదు, ఏ విధంగా అన్నది చెప్తాను చూడు అని. అప్పుడు ఏం చేశాడు? గ్లాసు నీళ్ళు తెచ్చాయట. అందులో కొంచెం ఉప్పు వేసాయట. ఉప్పు వేసి తాగు అనంట. తాగు అంటే, చిచ్చి తాగలేకపోతున్నాను స్వామి, ఏంటి ఉప్పు నీరు నన్ను తాగమంటున్నారేటి అన్నట. అప్పుడు గురువు నాకు ఏం చేసేట, శిష్యుణ్ణి అదే ఉప్పుని మరి నది దగ్గర తీసుకెళ్ళాట. నదిలో వేసి అదే గ్లాస్తో నీళ్ళు ఇచ్చాడట. నీస్తే అప్పుడు తాగు అనంట. అప్పుడు ఇది మంచినీళ్ళలాగే ఉంది స్వామి, బాగానే ఉందనంట. అప్పుడు బాధ అనేది ఉప్పు లాంటిది. ఈ ఉప్పుని నీ మనసు కలుషితం చేసేసి నువ్వు చిన్న మనసు చేసేస్తే అది ఏం జరుగుద్ది? ఆ చిన్న మనసులో తట్టుకోలేక నువ్వు తాగలేదు. అలాగే నీ మనసును విశాలం చేసేవనుకో, విశాలం చేస్తే ఈ మోసం చేసిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవు. ఇది విశాలం చేస్తే సరే, వాడి ప్రారంధ కర్మ, వాడి ప్రారంధం వాడు చేసుకున్నాడు అంతే, వాడు ఆగామి కర్మలు పోగేసుకుంటున్నాడు, నాకెందుకు అనుకుని భగవంతుడి మీద భారం వేసి నువ్వు తేలిగ్గా ఉంటావట. మరి గాంధారి శాపం పెట్టింది కృష్ణుడికి. ఏమని? నా 100 మంది కొడుకుల్ని నువ్వు చంపించావు, కనీసం రాయబారం కూడా సక్సెస్ చేయకుండా చేసావు, కాబట్టి నీ యాదవ వంశం కూడా 36 సంవత్సరాల్లోగా నీ వంశం అంతా నాశనం అవుద్ది అని శాపం ఇచ్చిందంటే పాపం.
కృష్ణ భగవానుడికి. ఇస్తే ఆయన సంతోషంగా ఏమీ కోపం లేదట, సమర్థించలేదట. అమ్మా అది జరగాల్సిందే, నేను ధర్మం కోసం చేస్తున్నాను, నేను నా కోసం చేయట్లేదు అని నమస్కరించాడట. ఆ శాపాన్ని కూడా సంతోషంగా స్వీకరించాడు. అందుకే మోసం అన్యాయం జరిగినా ప్రతీకారం తీర్చుకోలేదు. గాంధారి మీద ఏమీ ప్రతీకారం తీర్చుకోలేదు. గాంధారి మాటలు తప్పైనా ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. అలాగే బాధను తనలో ఉంచుకోలేదు. జరగాల్సింది జరిగిందని, జరుగుతుందని ప్రకృతి మీద, యూనివర్స్ మీద వదిలేశాడు. మనం కూడా ఆ యూనివర్స్ మీద వదిలేయడం నేర్చుకోవాలి. మనకి ఏదైనా అవమానం జరిగినా, మోసం జరిగినా యూనివర్స్కి వదిలేయడం నేర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఎవరేమనుకున్నా తను నమ్మింది చేసి ధర్మం వైపే నిలబడ్డాడు. 36 ఏళ్ళు యాదవుల మధ్య, తర్వాత 36 ఏళ్ల తర్వాత యాదవులు వాళ్ళలోనే వాళ్ళు కలహించుకొని కృష్ణుడి యొక్క 80 భార్యలకి 80 మంది కొడుకులు పుట్టారట. 80 మంది కొడుకుల్ని చంపుకున్నారట. కృష్ణుడు కూడా జర అనే బోయవాడి బాణంతో ఈ దేహాన్ని కూడా వదిలేడట. కాబట్టి చివరి వరకు ఆయన మొహంలో చిరునవ్వే ఉంది. అలాగే ఈ కథ మనకి ఏంటంటే, మోసం చేసిన వాళ్ళ గురించి, అన్యాయం చేసిన వారి గురించి ఆలోచించొద్దు. ఆ భారాన్ని మీ మనసులో మొయ్యొద్దు. మోస్తుంటే మీకు ఏం జరుగుద్దంటే, మీకు రకరకాలుగా ఈ భారం ఇంకా విషవృక్షం అయిపోయి, మనకి దేనికంటే విషవృక్షం అయిపోయి మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని, మన కోపం వల్ల మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని, మన మనసుని అన్నీ పాడు చేసుకుంటున్నామని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి అర్జునుడికి అభిమన్యుడు చనిపోయాడు, 3 మెట్లు ఉపదేశం ఇచ్చాడు. సోక్రటీస్ 3 మంత్రాల్లాగా ఇక్కడ 3 మంత్రాలు ఉపదేశించేయటం. ఒకటే, అభిమన్యుడు చనిపోయాక పిచ్చివాళ్ళలాగా అయిపోయి తను అర్జునుడు ఏం చేసేట, జయద్రథుడిని రేపు రాత్రిలోగా నేను చంపుతాను, ఒకవేళ చంపలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని, నువ్వు నీటిలో నుప్పులో దూకుతానని ప్రతిజ్ఞ చేసేట. ఆయన మనసుని విపరీతంగా ఒత్తిడి చీల్చేస్తుందట. రాత్రంతా నిద్రలేదట. ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చి, కేశవ నేను నా మనసు ఆగడం లేదు, ఏం చేయమంటావు అని అంట. అప్పుడు కృష్ణుడు 3 తరుణోపాయాలు, 3 స్టెప్స్ చూపించాడు. కృష్ణుడు అర్జునుడికే కాకుండా మనకు కూడా 3 స్టెప్స్ చూపించాడు ఫ్రెండ్స్. మొదటి పట్టేంటి? వదిలేయి. వదిలేయి అంటే ఈ భావాన్ని, ఈ అన్యాయాన్ని క్షమించి వదిలేయి. నువ్వు సాక్షిగా చూడు. నువ్వు అందుకే గంగానది దగ్గరికి వెళ్ళి నది ఏ విధంగా ప్రవహిస్తుందో, ఎలాంటి ఆటుపోట్లు భరిస్తుందో అవన్నీ సాక్షిగా చూడు. అలాగే నీ కోపాన్ని కూడా ఒక దూరం నుంచి గమనించంతే సాక్షిగా. అంతేగాని ఆ కోపాన్ని నువ్వు నీ మనసంతా ఆక్రమించుకోకో అని చెప్పాడట. అంటే రోజుకి 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నాకు బాధగా ఉందనుకుని దూరం నుంచే చూడమంటున్నాడు. అంతేగాని అందులో దిగొద్దని చెప్తున్నాడు. రెండవ మెట్టు ఏంటి? అప్పగించు. నీ భారాన్ని విశ్వానికి అప్పగించు. నువ్వేం చేసావు? ప్రతిజ్ఞ చేసావు. ఏం చేసావు? ఫలితం నువ్వు రేపటి రాత్రిలోగా జయద్రథుడిని చంపుతానని నువ్వు ప్రతిజ్ఞ చేసావు. చేస్తే ఆ ప్రతిజ్ఞ ఎవరికి అప్పచెప్పాలి? నువ్వు నాకే అప్పచెప్పాలి. జయద్రథుడు చస్తాడో బతుకుతాడో నీకు ఇష్టం, కానీ నీకు సంబంధం లేదు. అంటే ఫలితాన్ని నువ్వు ఆశించకు. రెండో మెట్టు ఏంటి? అప్పగించు. ఎవరికి అప్పగిస్తున్నావు? యూనివర్స్కి అప్పగించు, భగవంతుడికి అప్పగించు. భగవదర్పిత కర్మలు ఇవన్నీ భగవంతుడికి నువ్వు అర్పించావు. అది నీకు ఫలితం వస్తుందా రాదా అన్నది నీకు అనవసరం. కాబట్టి పడుకునే ముందు కాగితం మీద నన్ను ఎవరు మోసం చేశారో ఆ లెక్క నీదే కృష్ణ అని ఒక కాగితం మీద రాసి పడుకో. అప్పుడు నీ మనసులో భారం అంతా తీరిపోద్ది. ఇది రెండవ మెట్టట, అప్పగించు. రెండవ మెట్టేంటి? అప్పగించు. మొదటి మెట్టేంటి? సాక్షిగా చూడు. సాక్షిగా చూడు, వదిలేయి. వదిలేస్తూ సాక్షిగా చూడడం. రెండవ మెట్టేంటి? అప్పగించు. భార న్యాసము అంటే ఈ భారాన్నంతా నువ్వు దించుకొని యూనివర్స్కి అప్పచెప్పేస్తున్నావు. అది ఏం జరిగినా నీ ఇష్టం, నాకే సంబంధం లేదు అని. మూడవ మెట్టేంటి? నిమగ్నం చెయ్యి. నీ మనసులో ఈ బాధ అంతా అలాగుంటుంది కదా, అలాంటప్పుడు నువ్వేం చెయ్యాలి? అర్జునుడికి రథసారిగా ఉండి ఏమన్నాయట, నువ్వు నా నామం జపిస్తూ బాణం వెయ్యి, అంతేగాని వాళ్ళు చేసిన పనులు జపిస్తూ బాణం వేయక. నువ్వు ఏం చెయ్యాలి? కృష్ణ కృష్ణ రామ రామ అంటూ ఆ బాణం వెయ్యి. నీ మనసంతా నేనే ఉండాలి, నీ మనసులో అంతా పరమాత్మే ఉండాలి, దివ్య భావనలే ఉండాలి, దైవత్వ భావనలే ఉండాలి. అప్పుడు నీకేం జరుగుతుంది? కోపము, అసూయ, ద్వేషము అన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకు పోతాయి. బయటకు పోయి అప్పుడు నారాయణ నారాయణ అని జపించడం వల్ల నీకు ఒత్తిడి ఏమీ కలగదు, నీకు స్ట్రెస్ ఏమీ కలగదు, శాంతి నీ సొంతమవుతుంది అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. మనకు కూడా ఇండైరెక్ట్గా 3 తరుణోపాయాలు చూపించాడు. మనకు ఒకవేళ ఏదైనా చేసినప్పుడు మనకి ఏమన్నా అన్యాయం జరిగితే, మోసం జరిగినా ప్రతీకారం తీర్చుకోకుండా మనకు 3 కథలు చెప్తున్నాడు. ఒకటేంటి? సాక్షిగా చూడమంటున్నాడు, వదిలేయి అంటున్నాడు. అంటే ఆ విషయాన్ని క్షమించి వదిలేయి.
వాళ్ళని క్షమించు, నేను మోసం చేసినా, అన్యాయం చేసినా, అవమానించినా క్షమించు. రెండవది ఏంటి, రెండవ మెట్టు ఏంటి, అప్పగించు. ఎవరికి అప్పగించు, పరమాత్మకు అప్పగించు, యూనివర్స్కి అప్పగించు, నీలో ఉన్న ఆత్మకు అప్పగించు. ఆత్మే చూసుకుంటుంది, నీకెందుకు బాధ, వదిలేసి నీ మనసును మట్టికి నిశ్చలంగా ఉంచుకో. అది ఆలోచన, అది అభ్యాసం చెయ్యి. మూడవ మెట్టేటి నిమగ్నం చెయ్యి. ఏంటి ఆ మనసు మరి కృత్రిమంగా ఈ బాధలతో ఉంది కదా, ఈ అవమాన భారంతోటి, ఈ కొడుకు చనిపోయాడన్న భారంతో ఉంది కదా, అప్పుడు నువ్వేం చేయాలి, దానిలో కృష్ణ 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 అనుకుంటూ రామ రామ అంటూ దాన్ని దాన్ని బయటకు పంపించేసి, అందులో ఉన్న దాన్నంతా బయటకు పంపించి, దాన్నంతా మనసునంతా పరమాత్మ భావనలతో నింపు. అప్పుడు నీకు ఒత్తిడి ఏమీ చెయ్యదు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాయండి ఇక్కడ ఈ శ్లోకంలో. జ్ఞానయోగులతో ఏ స్థానము పొందబడుతున్నదో కర్మయోగుల చేత కూడా పొందబడుతుంది. ఇది కర్మయోగులకు ఇచ్చిన ఈ 3 స్టెప్స్ అండి కృష్ణ భగవానుడు. అంటే సాక్షిగా చూడు, నిమగ్నం చెయ్యి, తర్వాత మూడవ మెట్టు ఏంటి, రెండవ మెట్టు ఏంటి, అప్పగించు, మూడవ మెట్టు నిమగ్నం చేయి. ఈ 3 మెట్లు మనలాంటి వాళ్ళకి, కర్మయోగం చేసే వాళ్ళకి అప్పగిస్తున్నాడు. మనకి అవమానాలు, భారాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి మొదటి మెట్టు సాక్షిగా చూడాలి, వదిలేయి. ఏదొచ్చినా సరే దానికి మంచి జరిగినా చెడు జరిగినా వదిలేయడం నేర్చుకోవాలి. నీ మనసు మట్టికి పవిత్రంగానే ఉంచాలి. ఆ ఉప్పు చూడండి, గ్లాసు నీళ్ళలో వేస్తే ఉప్పు ఎలాగుంది, భయంకరంగా తాగలేకపోయాం. అంటే మన మనసు కలుషితం చేస్తే ఏమాత్రం చిన్న ద్వేషం కానీ భావం కానీ ఇంకా మనం పెంచుకుంటూ పోతే మనకు భయంకరమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అదే నదిలాగా విశాలంగా చేస్తే ఏం జరిగింది, ఆ నది నీటిలో వచ్చినా సరే అలా మనం సాక్షిగా చూస్తాం కానీ దానిలో ములగము. రెండవ మెట్టు అప్పగించు. అంటే నీ ప్రతిజ్ఞ, నువ్వు కర్తవ్యం చేసావు, నువ్వు కావాలనుకున్నావు కానీ అవ్వలేదు. అవ్వకపోతే ఏం చేయాలి, నువ్వు ఫలితాన్ని యూనివర్స్కి అప్పచెప్పు. ఏది జరిగినా నేను స్వీకరిస్తాను, ప్రసాదంలో స్వీకరిస్తాను. మూడవ మెట్టు నిమగ్నం చెయ్యి. నీ మనసుని దాని కాకుండా, బాధ వైపు కాకుండా సంతోషం వైపు నిమగ్నం చెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాయండి. కాబట్టి జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుతుందో యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం, అంటే సాంఖ్యయోగులతో ఏ స్థానాన్ని పొందుతుందో, తర్వాత ఏకం సాంఖ్యంచ యోగము, అంటే ఈ సాంఖ్యయోగులకు ఏ స్థానమైతే ఉందో కర్మయోగులకు కూడా అదే స్థానము. తజ్జోగైరపి గమ్యతే అంటే అలాంటి స్థానాన్నే పొందుతున్నారు అని. ఈ రెండిటిని యః పశ్యతి సపశ్యతి, రెండు ఒకే విధమైన మోక్షాన్ని కలగజేస్తుందనే భావనతో ఎవరైతే చూస్తున్నారో వాడు నిజమైన జ్ఞాని అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. క్రిందల శ్లోకమునందు భావమొచ్చే మరలా ఇక్కడ వ్యక్తం అగుతున్నాడు. కిందల శ్లోకమే జ్ఞేయస్య నిత్య సన్యాసి, అందులో ఆ శ్లోకంలోనే ఇది కూడా చెప్తున్నాడు. సాంఖ్యయోగో పృథగ్బాల ప్రవదంతి పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ భయోర్విందతే ఫలం, అంటే సాంఖ్యయోగంలో మనకి జ్ఞానయోగము కర్మయోగము వేరువేరు ఫలములు అని అవివేకులు పలుకుదురే కానీ బాలాహ ఆ బాలాహ అంటే అవివేకులు పలుకుతారు కానీ ప్రవదంతిన పండితాహ, పండితులు ఎప్పుడో ఆ విధంగా పలకరు. ఏకమప్యాస్థిత అంటే రెండు ఒకటే, సమ్యక్ ఉభయోర్విందతే ఫలం అంటే రెండిట్లోనూ ఒకే ఫలితాన్ని వస్తుంది, మోక్షాన్నే వస్తుంది అనేదాన్నే ఇక్కడ యత్సాంఖ్యాయ ప్రాప్యతే స్థానం. సాంఖ్యయోగంలో ఏ స్థానం అయితే వస్తుందో, ఏ మోక్ష స్థానం అయితే వస్తుందో, ఏకం సాంఖ్యంచ యోగంచ, అదే విధంగా సాంఖ్యయోగంలో ఏ విధంగా వస్తుందో అలాగే కర్మయోగంలో కూడా తజ్జోగైరపి గమ్యతే. గమ్యతే అంటే అదే విధముగా పొందబడుతున్నది. ఇక్కడ యః పశ్యతి సపశ్యతి, అయితే దీనిని ఎవడు ఇలాగ చూచుచున్నాడో తెలుసుకున్నచున్నాడో వాడు నిజముగా చూచినవాడు అగును, నిజముగా జ్ఞాని అగును అని ఈ శ్లోకం యొక్క భావం అండి. వివరణ చెప్పుకుందాం. వివరణ క్రిందటి శ్లోకమునందరి భావమనే మరల ఇక్కడ వ్యక్తము చేసినారు. జ్ఞానయోగ కర్మయోగములు రెండును ఒకే ఫలమును కలగజేయనని ఎరుగగలుగువారే పరమార్థము నెరింగిన వారు. ఇక్కడ జ్ఞానయోగం అంటే కర్మ సన్యాస యోగం అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. సాంఖ్యయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, తర్వాత జ్ఞానయోగము ఇవన్నీ ఒకటేనండి, ఇవన్నీ ఒకటే మీనింగ్. ఓకే. తర్వాత కర్మయోగం అంటే నిష్కామ కర్మలు చేసేవాడు అని, భగవదర్పిత కర్మలు చేసేవాడు, కర్తృత్వం లేకుండా కర్మలు చేసేవాడు, ఎక్స్పెక్టేషన్ సంఘం లేకుండా కర్మలు చేసేవాడు అని అర్థము. వారే నిజముగా చూసేవారు, వారే నిజముగా చూస్తున్నారట. ఏంటి, ఈ లోకాన్ని, ఈ తత్వాన్ని చూసేవాళ్ళు వాళ్ళే. తక్కిన వారు నేత్రములున్నా చూడజాలని వారే అగునని భావము. కళ్ళున్నా సరే కబోదులట, మిగతా వాళ్ళంతా కళ్ళున్నా కబోదులట. కాబట్టి సత్యమును అవలోకించడయే నేత్రములున్న దానికి సార్థకత. సత్యం ఏదైతే ఉందో
ఉందో దానికి చూడడానికి చూసే వాళ్ళకే సార్థకత. సత్యాన్ని చూడగలిగే కళ్ళే కళ్ళటండి. సత్యాన్ని ఏదైతే చూడగలము, ఏ కళ్ళు చూడగలము? జ్ఞాననేత్రాలైతేనే చూడగలము, దివ్యనేత్రమైతేనే చూడగలము. మనలో దివ్యనేత్రం ఉత్పన్నమైతేనే మనం చూడగలము. మామూలు కళ్ళతో మామూలు ప్రపంచం మనకి అలాగే కనిపిస్తుంది. కాబట్టి మనకి ధ్యానంలోకి రాకముందు మన ప్రపంచం వేరేగా ఉండేది. ఇప్పుడు ప్రపంచం మనకి వేరే భావనతో కనిపిస్తుంది. ఎందుకని? దివ్యనేత్రం ఉండడం వల్ల అందరికీ దివ్యనేత్రం ఉంటుందండి. ఈ మాయను తొలగించడమే దివ్యనేత్రం యొక్క కనపడటం అండి మనకి. మాయను తొలగించాలంటే మనం ఏం చేయాలి? దానికి సాధన, అభ్యాసము, వైరాగ్యము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయనము, సేవ, ఇవన్నీ కర్మయోగంలో ఇవన్నీ పార్ట్సేనండి, పార్ట్స్ ఆఫ్ ద బాడీ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? మనకి ఈ సత్యాన్ని అవలోకించడమే నేత్రములో ఉన్న వారికి సార్థకత. యథార్థమున కాంచగలుగుటే వివేకము యొక్క చిహ్నము. యథార్థము అంటే ప్రపంచంలో ఏదైతే నిజమో ఆ నిజాన్ని కాంచగలగడమే వివేకము యొక్క చిహ్నం అటండి. ఒకసారటండి ఒక రైల్వే స్టేషన్లో ఒక బాగా ముసలావిడట వణికిపోతుందంట, కూర్చొని ఉందంట, చలికి వణికిపోతుందంట. రైల్వే స్టేషన్లో వణికిపోతుంట్లకి కూలి అడిగేట, అమ్మ ఎక్కడికి వెళ్తారు అందంట. అంటే నేను నా కొడుకు దగ్గరికి ఢిల్లీ వెళ్తున్నాను స్వామి, వెళ్తున్నాను బాబు అందంట. అంట్లోకి, అమ్మ ఇప్పుడు ట్రైన్స్ ఏమీ లేవు, ఇవాళ రైళ్ళు ఏమీ లేవమ్మా అని అంట. అలాగానే వణికిపోతూ ఉంటే ఆయన దయ చూపి ఆ కూలి ఏం చేశాడట, వెయిటింగ్ రూమ్లో తీసుకొచ్చి కొంచెం పాలు బ్రెడ్ లాంటిది ఏదో ఇచ్చేసి, అమ్మ పడుకోండి రేపు మార్నింగ్ ట్రైన్ వస్తుంది అని అని అతనికి ఎందుకో డౌట్ వచ్చి, అమ్మ మీ కొడుకు ఏం చేస్తాడు అని అడిగాడు. నా కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడు అని చెప్పిందంట. నిజమా అమ్మ? రైల్వేలో పనిచేస్తే ఎవరమ్మా, అతని పేరేంటమ్మా? నేను ఫోన్ చేసి కనుక్కుంటానమ్మా, మీరు ఇక్కడికి వచ్చారు, వస్తారని చెప్తానమ్మా అన్నాడట. ఆ మార్నింగ్ వచ్చి ఈ విషయాలని అంట్లోకి ఇంకా ట్రైన్కి టైం ఉందంట. అయితేలోకి అప్పుడు అందంట, బాబు నా కొడుకు పేరు లాలు, కానీ అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అంటారు, ఆ రైల్వేలో ఉద్యోగం బాబు, నాకు తెలియదు బాబు అందంట. అంట్లోకి వెంటనే అటు షాక్ తిన్నాయట. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు మనకి రైల్వే మినిస్టర్ కింద చేస్తున్నారట. రైల్వే మినిస్టర్ కింద చేస్తుంటే ఆయన తల్లికి కొడుకు ఏం చేస్తున్నాడో కూడా తెలియనిది లాల్ బహదూర్ శాస్త్రి. అంత నిరాడంబర జీవి, నిరాడంబరమైన నాయకుడు. కాబట్టి అప్పుడు వెంటనే ఇంకా రైల్వే స్టేషన్లో అలజడి మొదలైపోయిందంటే ఈ మేడంని స్పెషల్ ట్రైన్లో ఢిల్లీ తీసుకెళ్ళిపోయారట. ఈవిడికి ఏంటో అర్థం అవ్వలేదట, ఏంటి ఇంత హడావుడి చేస్తున్నారు, ఓ ఏమో నాకు తెలియదు అనుకుందంట. అనుకుని కొడుకుని చూసాక కొడుకుని అందంట, నాయన నువ్వు రైల్వేలో ఏ పని చేస్తున్నావు అని అడిగారు, ఏం పని చేస్తున్నావు అన్న అని అడిగిందంట. అంటే, అమ్మ చిన్న ఉద్యోగం చేస్తున్నానమ్మా నేను అన్నానంటే, కానీ నేను రైల్వే శాఖ మంత్రిని కూడా చెప్పలేదట మహానుభావుడు. ఎంత నిగర్వమో చూడండి. అలాంటి నాయకులు ఎవరైనా ఉన్నారా అసలు ప్రపంచంలో? నాకు అదే అనిపిస్తుంది. అలాంటి మహానుభావులు ఉండబట్టే మన దేశం అంత చక్కగా మన దేశాన్ని నడిపించారండి ఇంతవరకు. లాల్ బహదూర్ శాస్త్రి మరి అలాగే ఆయన రైల్వేలో ఏదో చిన్న లోపం జరిగితే, ఏదో యాక్సిడెంట్ అయితే దానికి నేనే బాధ్యుణ్ణని రిజైన్ చేసిన వ్యక్తి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి. గొప్ప ప్రయోజనకరమైన నాయకుడు, గొప్ప నాయకుడండి. అలాంటి వాళ్ళు మనకి నిజంగా బ్రతికితే మన దేశం సర్వ సౌభాగ్యాలు ఉండేదండి. కానీ ఆయన కూడా దురదృష్టవశాత్తు చంపుకున్నాం. కాబట్టి మహానుభావుడు ఎంత వినయంగా ఉన్నాడో మనలో కూడా అంత వినయం ఉండాలి. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నానమ్మా అన్నాడట తల్లితోటి. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. యథార్థమున కాంచగలుగుటే వివేకము యొక్క చిహ్నము. కాబట్టి అవివేకమున గ్రుడ్డితనమున పొందక దూరదృష్టి విశాల భావము కలిగి ఏ యోగమైన ఒకే మోక్ష రూపమున కలుగజేయనని నిశ్చయించవలను. కావున ఇక కర్మయోగులు తాము అల్పులమని తలంచక, జ్ఞానయోగులు తాము అధికులమని భావించక నిర్భయముగా వారి వారి మార్గమున సమ్యక్ రీతిని అంటే సరి అయిన రీతిని అనుసరించి గమ్యమును చేరవచ్చు. సాధ్యము లక్ష్యము ఒకే వస్తువు పరమాత్మ అయ్యున్నందున సాధనలందు ఒకవేళ భిన్నత్వం గోచరించిన అది భిన్నత్వం కానేరదని వీక్షింపగలుగుటే మనుజుని ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటండి? ప్రజ్ఞానము. మరి జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము మూడు ఉన్నాయి. జ్ఞానం అంటే ఏంటి? మనం శాస్త్రాన్ని తెలుసుకోవడం, మనం సంగతులు తెలుసుకోవడం, విషయాలు తెలుసుకోవడం, శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోవడం, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతను తెలుసుకోవడం జ్ఞానము. తర్వాత విజ్ఞానం అంటే ఏంటి? దాన్ని ఆచరించడం. ఇప్పుడు భగవద్గీత తెలుసుకుంటాం మనం, కానీ దాన్ని ఆచరిస్తే అది విజ్ఞానంలోకి వస్తుంది. తర్వాత ప్రజ్ఞానం అంటే ఏంటి? ఆచరించి అనుభవించి నువ్వు అనుభవించిన దాన్ని పరులకు చెప్పడం అండి. అనుభవించింది పరులకు చెప్పడమే ప్రజ్ఞానము. కానీ ఈ లోకంలో చాలామంది జ్ఞానం తెలుసుకుంటున్నారు కానీ దాన్ని ఆచరించట్లేదు.
ఒక ఊరిలో గురువు గారు ఉన్నారట. ఆ గురువు గారు ఏం చేశారటండి, మరి ఆహ్, రోజును పాలావిడతో పాలు పోయించుకునేవారట. రోజు పాలావిడ వచ్చేదట. ఒక రోజు పాలు లేట్‌గా వచ్చిందంట. "ఏమ్మా దేవుడికి నివేదన అయిపోయింది. ఎందుకు నువ్వు లేట్‌గా వచ్చావు?" అని అడిగాట. "స్వామి పడవాడు తీయలేదు. పడవాడు చాలా లేట్‌గా వచ్చాడు" అనాయట. ఆయన కాకతాళీయంగా మరి నారాయణ మంత్రం ఈ సంసార బంధాన్నే తెంపుతుంది. సంసార సముద్రాన్నే దాటిస్తుంది. ఆ నది అంతా నువ్వు నారాయణ నారాయణ అని జెప్పిస్తే నది మీద నువ్వు నడిచొచ్చేయగలవు గదా అని అంట. అట్లకి ఆశ్చర్యపోయిందంట. ఆ అమ్మాయి గొల్లలమ్మాయి గదా! ఆ అమ్మాయికి కొంచెం అంత తెలివితేటలు లేవు. వెంటనే ఆహా! అయితే నారాయణ మంత్రం మనం నిజంగా మనస్ఫూర్తిగా స్మరిస్తే ఖచ్చితంగా దాటేస్తాం అనమాట అనుకుందంట. మర్నాడు విపరీతమైన వర్షం అంట. సైక్లోన్ అంట. ఏ పడవలో లేవట. అప్పుడు గురువుగారి మాట గుర్తుకొచ్చి ఈ అమ్మాయి ఎట నారాయణ నారాయణ అంట నది మీద నడుచుకొని వచ్చేసిందంట. వచ్చేస్తేలోకి గురువుగారు ఆశ్చర్యపోయి, "ఏంటమ్మా ఇంత వర్షంలో నీకు ఏ పడవోడు వచ్చాడు" అని అంట. "పడవోడు వస్తమేటి స్వామి, నేను నారాయణ నారాయణ అంటూ చదువుకొని వచ్చేసాను. నారాయణ మంత్రాన్నే జపించాను మనస్ఫూర్తిగా. నా మనసు నిండా నారాయణుడు, నా నోటి నిండా నారాయణుడు, నా చేతిలో నారాయణుడు, అంతా నారాయణ మంత్రం జపించుకుంటూ వచ్చానన్నది." అట్లకి ఆశ్చర్యపోయాట. ఆహా! నేను చెప్పిన నారాయణ మంత్రానికే ఇంత విశిష్టత ఉంది. మరి నాకెంత విశిష్టత ఉంటదో నేను కూడా చూడాలి. ఈ లోపల గ్రామస్తులంతా గురువుగారినో పొగిడేస్తున్నారట. అంటే ఇంత శిష్యురాలికి ఇంత అద్భుతమైన చర్య చూపించారు. గురువుగారికి ఇంకెంత ప్రతిభ ఉందోను. గురువుగారు మీరు నడవాలి, మేము చూడాలి, మీరు నడవాలని. అంట్లోకి ఈయన గబగబా నది ఒడ్డుకు వచ్చాడట. నది ఒడ్డుకొచ్చి ఆయన ఏం చేశాడట, నారాయణ మంత్రాన్ని జపిస్తున్నాడు గానీ, ఈ పంచి ఎక్కడ తడిసిపోద్దో అని పంచెని పైకి ఎగ్గొట్టాడట. ఎగ్గొడితే నదిలోకి దిగ్గానే ఊరబడిపోయేటి నదులు. అంటే అప్పుడు ఇతని ధ్యాస అంతా దేని మీద ఉందండి? పంచె మీద ఉంది. కాబట్టి మనం ఏం చేసినా మనస, వాచ, కర్మణ అంటే మనస్సుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి. మనసుతోటి అంటే నీ భావం కూడా పరమాత్మ మీదే ఉండాలి. మనసు కూడా మనసు నిండా పరమాత్మ ఉండాలి. చేతులుండా కర్మలు కూడా పరమాత్మతో అంటే త్రికరణ శుద్ధిగా ఉంటే ఏదైనా జరుగుద్ది. దాన్నే ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అంటే నువ్వు ఆచరించి ప్రజ్ఞ. ఓకే అండి. దాని ప్రజ్ఞానము అని ఇక్కడ తెలపబడింది. అమెరికా వెళ్ళవలనన తూర్పుగా పయనించినను పశ్చిమగా పయనించిన ఒక్కటి. ఏ విధముగానైనా గమ్యము చేరగలడు. ప్రపంచంలో నిజంగా చూచివాడెవరు? వివేకవంతుడు, దివ్య చక్షు ఉన్నవాడు. జ్ఞానయోగము కర్మయోగము ఒక్కటే అగును. ఒకే ఫలమున కలుగ చేయనని వివేకము కలవాడే నిజముగా చూచివాడగును. వివేకవంతుడు అగును. జ్ఞానయోగము కర్మయోగము రెండు ఒక్కటే అని తెలుసుకున్నవాడే వివేకవంతుడు. కర్మయోగము చే చిత్తశుద్ధిని పొందినచో జ్ఞానయోగమునందు నిలుకడ పొందుట కష్టసాధ్యమని వచించుచున్నాడు. కర్మయోగంతో చిత్తశుద్ధిని పొందనిచో అంటే కర్మయోగంతో ముందు ఏం చేయాలి? చిత్తశుద్ధిని పొందితేనే అప్పుడు జ్ఞానయోగమందు స్థిరమైన నిలకడ కలుగుతుంది మనకి. నిలకడ కలగాలంటే మనం ఏం చేయాలండి? కర్మయోగాన్ని ఆచరించాలి సాధకుడు. ఖచ్చితంగా కర్మయోగాన్ని ఆచరిస్తేనే అది జ్ఞానయోగంలోకి వెళ్తుంది. కాబట్టి యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం, సాంఖ్యయోగంలో ఏ స్థానం అయితే నీకు లభిస్తుందో, ఏ మోక్షస్థానమును లభించుతుందో, ఏకం సాంఖ్యంచ యోగంచ అంటే అదే విధంగా సాంఖ్యయోగంలో ఏం లభించినట్లుగా కర్మయోగంలో కూడా అదే స్థానము లభిస్తుంది. అదే స్థానము తజ్జోగైరపి గమ్యతే. ఒకటే ఫలితాన్ని పొందుతున్నారు, ఒకటే మోక్షాన్ని పొందుతున్నారు. యః పశ్యతి సపశ్యతి. అది ఎవరైతే చూచుచున్నాడో అతడే పశ్యతి. నిజముగా చూచినవాడు వివేకవంతుడు అగును. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. యోగే సంసచ్చిదానందో వాసుదేవ వ్రజ ప్రియం ధర్మ సంస్థాపక వీరం కృష్ణ వందే జగద్గురం. శ్రీకృష్ణ వందే జగద్గురం.